అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషాలిటీ ఆర్థోపెడిక్ సర్జన్ ఫ్రమ్ V9 హాస్పిటల్స్, బేగంపేట్. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశము అరుగుదల, మోకాళ్ళ అరుగుదల. సో నా అనుభవాన్ని అంతటినీ జోడించి పర్ఫెక్ట్ జాయింట్ కోసం 11 సూత్రాలు తయారు చేశాను. ఈ 11 సూత్రాలను ఎవరైతే పర్ఫెక్ట్గా పాటిస్తారో వాళ్ళ నీ జాయింట్, వాళ్ళ జాయింట్లు పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. సో 11 సూత్రాలు పర్ఫెక్ట్ జాయింట్. సో మొట్టమొదటి ఏమిటంటే పాజిటివ్ యాటిట్యూడ్, తర్వాతది ప్రాపర్ స్లీప్, తర్వాత పోస్చర్ అలైన్మెంట్, తర్వాత పర్ఫెక్ట్ డైట్, తర్వాత పీర్ గ్రూప్ సపోర్ట్. చూడండి ఒక్కొక్కటి ఎంత బాగా నేను కోఆర్డినేట్ చేసుకొని రాశాను. తర్వాత ఫిజియోథెరపీ, తర్వాత పీరియాడికల్ చెకప్, తర్వాత ప్యాక్స్ అప్లికేషన్, తర్వాత పెయిన్ కిల్లర్స్, తర్వాత ప్లాస్మా థెరపీ, లాస్ట్ది 11ది పాలసీ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్. సో దీంట్లో మొట్టమొదటిగాని మనం ఇలా అబ్జర్వ్ చేస్తుంటే ఏమిటంటే పాజిటివ్ యాటిట్యూడ్. ఎందుకంటే ఒక్కసారి అరుగుదల వస్తే కొంతమంది పేషెంట్లు ఏం చేస్తారంటే క్యాన్సర్ కన్నా కానీ ఎక్కువగా, ఒక హార్ట్ స్ట్రోక్ కన్నా కానీ ఎక్కువగా, కొంతమంది అయితే కరోనా కన్నా ఎక్కువగా బాధపడిపోతూ ఉంటారు. సో అటువంటి పేషెంట్లని మేము చూస్తూ ఉంటాం. సో వాళ్ళ కోసం కూడా ఈ వీడియో మనం వాడుకోవచ్చు. పాజిటివ్ యాటిట్యూడ్ ఎందుకు ఉండాలంటే ఈ అరుగుదల అనేది పెద్దగా ఇబ్బంది పెట్టేది కాదు. ఈ అరుగుదలలో అపోహలు చాలా ఉన్నాయి ఎంతోమందికి. ఒకసారి వస్తే అట్లా కంటిన్యూస్గానే వస్తుంది, రెగ్యులర్గా మందులు వాడాలి, 100కి 100% ఆపరేషన్ అవసరం పడుతుంది, నేను ఎక్సర్సైజ్ చేయలేను, నేను అవి మార్చుకోలేను, ఇవి మార్చుకోలేను అని ఏం చేస్తూ ఉంటారంటే నిరుత్సాహపడిపోతూ ఉంటారు. సో ఈ నిరుత్సాహానికి గురి కాకూడదు. సో పెద్దలు చెప్పినట్టుగా సంతోషం సగం బలం. దీంట్లో రెండో అంశం ఏమిటంటే ప్రాపర్ స్లీప్, అంటే రెస్ట్ అని కూడా మనం అనుకోవచ్చు. ఏమాత్రం రెస్ట్ తీసుకోకుండా అదే రకంగా కండరాల్ని ఒత్తిడిపరుస్తూ ఉంటే ఫిజికల్గా, ఏమాత్రం స్ట్రెచ్ బ్రేక్స్ తీసుకోకుండా అలానే పనిచేస్తూ ఉంటే సైకలాజికల్గా ఏమవుతుందంటే మనకి ఇబ్బంది చాలా పెరిగిపోతుంది. రెస్ట్ తీసుకున్న కండరం కానీ, రెస్ట్ తీసుకున్న బ్రెయిన్ కానీ రెస్ట్ తర్వాత పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో అందుకని రెస్ట్ చాలా ఇంపార్టెంట్. తర్వాత మూడోది ఏంటంటే పోస్చర్ మేనేజ్మెంట్. అంటే జాయింట్ అనేది కొన్ని రకాల పనులు చేయడానికి మాత్రమే భగవంతుడు తయారు చేశాడు, మనకి ఇవల్యూషన్లో వచ్చింది. సో ఒక నీ జాయింట్ మీద ఎక్కువసేపు కింద కూర్చొని లేవడము, ఒక షోల్డర్ జాయింట్ని ఏదైనా దూరంగా వస్తువు విసిరేయడానికి, ఏదైనా పైన ఉన్న వస్తువులు తీసుకోవడానికి, సడన్గా బరువులు లేపడానికి, ఇట్లా ఎక్కువసార్లు వాడడం వల్ల ఏమవుతుందంటే రిపీటెడ్ ఇంజురీకి గురి అయిపోతుంది, జాయింట్ త్వరగా పాడైపోతుంది. ఎబ్నార్మల్ పొజిషన్లో పెడితే ఏమవుతుందంటే జాయింట్ డిస్లొకేట్ అవ్వడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. చూడండి నిద్రలో కానీ, స్విమ్మింగ్లో కానీ, దెబ్బలాటలో కానీ భుజం తొలగిన వాళ్ళు చాలామంది పేషెంట్లు మా దగ్గరికి వస్తూ ఉంటారు. సో తర్వాత ఏమైపోతుందంటే కొంతమంది ఆసనాలు వేయడంలో ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మోకాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో అందుకని ఏం చేయాలంటే ప్రాపర్ పొజిషన్లో మనము జాయింట్ని పెట్టాలి. ఏ జాయింట్కి ఏ పొజిషన్ అయితే అలవాటు ఉందో ఆ పొజిషన్లో బాగా అలవాటు అవ్వాలి. ఆ పొజిషన్ ఎక్కువగా చేయలేనప్పుడు ఆ జాయింట్ని, ఆ ఇబ్బందికి మనం గురి చేయకూడదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పర్ఫెక్ట్ డైట్. సో సమతుల్యమైన ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్. ఎంత ప్రోటీన్ ఉండాలి, ఎంత కార్బోహైడ్రేట్ ఉండాలి, ఓకే, ఎంత కొవ్వు పదార్థం ఉండాలి, ఎన్ని మైక్రోన్యూట్రియంట్స్ ఉండాలి అనే విషయాన్ని పర్ఫెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒక లైన్లో మనం ఎట్లా అని తెలుసుకోవాలంటే హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. తర్వాత సీజనల్ ఫ్రూట్ ఇన్ ద డైట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. ఈ రెండు రెగ్యులర్గా తీసుకుంటే మనకి ఏ రకమైన ఇబ్బందులు దరి చేరవు. ఒక డైటీషియన్ పర్యవేక్షణలో, మీకు తెలిసిన డాక్టర్ పర్యవేక్షణలో మీ డైట్ని అబ్జర్వ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీని తర్వాత నెక్స్ట్ పాయింట్కి వస్తే పీర్ గ్రూప్ సపోర్ట్. ఇక్కడ ఒక టీమ్ ఎఫర్ట్, ఒక అరుగుదలని అరుగుదలని మనము ఎదుర్కోవడానికి టీమ్ ఎఫర్ట్ చాలా 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 ఇంపార్టెంట్. ఈ టీంలో ఎవరెవరు ఉంటారు? మొట్టమొదటిగా ఉండేది పేషెంట్. పేషెంట్ ఎవరి దగ్గరికి వస్తాడు? డాక్టర్ దగ్గరికి వస్తాడు. డాక్టర్ ఏం చేస్తాడు? బ్లడ్ టెస్టులు రాస్తాడు. ఒక ఫిజియోథెరపిస్ట్ని అటాచ్ చేస్తాడు, ఒక డైటీషియన్ అటాచ్ చేస్తాడు. వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకోవాల్సింది ఎవరు?
కుటుంబ సభ్యులు. సో ఇంతమంది సపోర్ట్ ఉంటే కానీ మనం ఏమవుతుందంటే ఆస్టియో ఆర్థరైటిస్ అనే ఇబ్బందులోంచి పర్ఫెక్ట్గా బయటపడుగుతాం. డాక్టర్ పర్ఫెక్ట్ అడ్వైజ్ ఇవ్వాలి, పేషెంట్ పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి, పర్ఫెక్ట్ పరీక్షలు చేయించుకోవాలి, తర్వాత ఫిజియోథెరపీ చెప్పింది పర్ఫెక్ట్గా ఫాలో అవ్వాలి, తర్వాత ప్రిస్క్రిప్షన్ ఫాలో అవ్వడంలో పెద్దవాళ్ళల్లో వయసు వెళ్ళిన వాళ్ళల్లో పర్ఫెక్ట్గా అడ్వైజ్ ఇవ్వడంలో ఓకే కుటుంబ సభ్యులు చాలా 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 ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తూ ఉంటారనమాట. నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్న వాళ్ళని దగ్గరికి చేరనివ్వకూడదు అనమాట. తర్వాత ఇంపార్టెంట్ ఏమిటంటే ఫిజియోథెరపీ. సో కండరాలు బలంగా ఉంటే జాయింట్లు అనేవి పర్ఫెక్ట్గా ఉంటే నొప్పిని తట్టుకునే గుణం అనేది పర్ఫెక్ట్గా పెరిగిపోతుంది. సో ఎటువంటి ఫిజియోథెరపీ చేయాలి అని అడుగుతూ ఉంటారు మమ్మల్ని పేషెంట్స్ యూజువల్గా. మోకాలు కానీ జాయింట్ కానీ అరుగుదల ఉంది అంటే డెఫినెట్గా మీరు ఆ జాయింట్ మీద ఒత్తిడి పడని ఎక్సర్సైజెస్ చేయాలి. ఉదాహరణకి మోకాలు తీసుకుంటే కింద కూర్చొని లేవడము, బస్కీలు తీయడము, ఇండియన్ కమ్మోడ్ వాడడము, మెట్లెక్కడం దిగడము, ఇటువంటి యాక్టివిటీస్తో కూడిన ఫిజియోథెరపీ ప్రమాదకారి మోకాలుకు. సో వెయిట్ పడని అంటే వెయిట్ రిలీవింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. సైకిల్ తొక్కడం కానీ, క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ కానీ, హ్యామ్స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ కానీ, లేకపోతే స్టాటిక్ క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ కానీ, బెడ్ సైడ్ నీ ఆర్ఓఎం కానీ, స్విమ్మింగ్ కానీ, ఇటువంటి ఏంటంటే మోకాలు మీద లోడ్ పడకుండా ఉండే ఎక్సర్సైజెస్, జాయింట్ లోపల జాయింట్ని బలోపేతాన్ని పెంచే ఎక్సర్సైజెస్. ఇక్కడ కామన్గా మమ్మల్ని అడిగేది ఏమిటంటే సైక్లింగ్ గురించి చాలా ప్రశ్నలు చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. సో సైక్లింగ్ అనేది ఇది చేస్తూ ఉంటే జాయింట్ బాగా అరిగిపోతుంది, పనికి రాకుండా పోతుందన్న అపోహ ఇప్పటికీ చాలా మందిలో ఉంది. అయితే సైక్లింగ్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే బరువు మొత్తం సీటు మీద ఉండిపోతుంది, జాయింట్ ఫ్రీగా మూవ్ అవుతుంది. ఈ ఫ్రీగా మూవ్ అవడంతో జాయింట్ ఎక్కడైనా బిగి తీసుకుపోతూ ఉంటే అది ఫ్రీ అయిపోతుంది, కండరాలు సాగిపోతూ ఉంటాయి, సెట్ అయిపోతూ ఉంటాయి. ఇంకొకటి జాయింట్ లూబ్రికేషన్కి ఇంపార్టెంట్ అయిన హైల్రోనిక్ యాసిడ్ లేదంటే సైనోవియల్ ఫ్లూయిడ్ బాగా ఉత్పత్తి చెందడానికి కావాల్సిన ఉత్ప్రేరకంగా కూడా ఈ సైక్లికల్ మూమెంట్ ఉపయోగపడుతూ ఉంటుంది. అందుకనే జాయింట్ అరిగిన వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నా కానీ కంపల్సరీ మీరు సైక్లింగ్ అనేది చేయవచ్చు. ఒక్క హృద్రోగుడు అంటే గుండెకు సంబంధించిన జబ్బు ఉన్న వాళ్ళు మాత్రము మీరు గుండె డాక్టర్ పర్మిషన్ తీసుకొని ఆయన ఎన్ని నిమిషాలు చెప్తే అన్ని నిమిషాలు చేయవలసి ఉంటుంది. తర్వాత పాయింట్ పీరియాడికల్ చెకప్. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. మనం చేసిన దానివల్ల ఎంత ఫలితం వచ్చింది, మనం చేసేది ఎంత పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటాం. అంటే స్కూల్లో ఎగ్జామ్ లాగానే అనమాట. కొంత చదివేసి ఒక ఎగ్జామ్ రాస్తే మనం ఎంత పాస్ అయ్యాము, ఎంత ఫెయిల్ అయ్యాము, ఎంత వచ్చింది, ఎంత రాదనే విషయం తెలిసిపోతూ ఉంటుందన్నమాట. సో అందుకనే మనకి కారకాలు మన కారకానికి ఏమంటే దోహదం చేసే జబ్బులు డయాబెటీస్ కంట్రోల్లో ఉందా లేదా, హైపర్ టెన్షన్ కంట్రోల్లో ఉందా లేదా, హైపోథైరాయిడిజం థైరాయిడ్ డిజార్డర్స్ కంట్రోల్లో ఉన్నా లేదా, రొమటాయిడ్ కంట్రోల్లో ఉందా లేదా, ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ కంట్రోల్లో ఉందా లేదా, యూరిక్ యాసిడ్ కంట్రోల్లో ఉందా లేదా రెగ్యులర్గా చెకప్ చేయించుకుంటూ ఉండాలి. మనం చేసే ఫిజియోథెరపీ కానీ, మనం పాటించే జాగ్రత్తలు కానీ, మన ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ తోటి మన అరుగుదల ఏ స్థాయికి పెరిగింది, క్లినికల్గా ఏ స్థాయికి పెరిగింది, రేడియలాజికల్గా ఏ స్థాయికి పెరిగింది, హిమటలాజికల్గా ఏ స్థాయికి పెరిగింది అనేది పీరియాడికల్గా చెకప్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే రెగ్యులర్గా మనము వీటిని ఫాలో అవుతుంటే ఏమవుతుందంటే జాయింట్ అనేది అరగడము క్రమబద్ధీకరణ జరిగి స్లోగా అరగడం మొదలు పెడుతుంది. భగవంతుడిచ్చిన మోకాల్ని ఎక్కువ రోజులు వాడుకోవచ్చు. తర్వాత హాట్ అప్లికేషనా, కోల్డ్ అప్లికేషనా, ఎటువంటి ప్యాక్ టు బి అప్లైడ్ అని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఆస్టియో ఆర్థరైటిస్లో యూజువల్గా వామ్ ఆర్ హాట్ ప్యాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మసాజులు గట్రా చేయకూడదు. ఏదన్నా ఆయింట్మెంట్ లేపడం లాంటిది మీకు అవైలబుల్గా ఉంటే దాన్ని ఆ ఏరియాలో మెల్లమెల్లగా అప్లై చేసి మసాజ్ చేయకుండా హాట్ అప్లికేషన్ చేయడం చాలా మంచిది. అయితే ఐస్ ప్యాక్స్ ఎప్పుడు అప్లై చేయాలి అని అడుగుతూ ఉంటారు కొంతమంది మమ్మల్ని. ఐస్ ప్యాక్ ఎప్పుడు అప్లై చేయాలంటే అక్యూట్ ఇంజరీ, బాగా కండ వాచిపోయింది, బాగా జాయింట్ వాచిపోయింది, అక్కడ రక్తం గుమికూడుతుంది, అప్పుడు అక్యూట్ సిచ్యువేషన్లో ఐస్ ప్యాక్ పెట్టాలి. తర్వాత లేట్ స్టేజెస్లో ఏమవుతుందంటే
హాట్ ప్యాక్ అప్లికేషన్ పెట్టడం చాలా 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 మంచిది. ఇక్కడ డయాబెటిక్స్ ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. డయాబెటిక్స్‌లో పెరిఫెరల్ న్యూరోపతి అనే ఒక చిన్న కండిషన్ ఉంటుంది. వాళ్ళలో నార్మల్ టెంపరేచర్ మిగతా వాళ్ళకి ఎంత బాగా అయితే తెలుస్తుందో, ఈ పెరిఫెరల్ న్యూరోపతి ఉన్న వాళ్ళకి అంత బాగా తెలీదు. సో, వాళ్ళకి తెలుసుకునే గుణంలో తేడా వస్తుంది. ఎంత చల్లగా ఉన్నా దాన్ని తొందరగా తెలుసుకోలేరు. ఎంత వేడిగా ఉన్నా దాంట్లో తెలుసుకోలేరు. ఇక్కడ చర్మం పాడైపోయే అవకాశం ఉంది. సో, ఇక్కడ ఏంటంటే వాళ్ళకి పెరిఫెరల్ న్యూరోపతి అని డయాగ్నోస్ చేస్తే మాత్రము పక్కన నార్మల్‌గా ఉన్న వాళ్ళని తెలుసుకొని, ఆ టెంపరేచర్ తెలుసుకొని పెట్టుకోవడం చాలా చాలా ఉత్తమం. లేకపోతే చర్మం అక్కడ లోకల్ స్కిన్, కండరాలు పాడైపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో, పెరిఫెరల్ న్యూరోపతి ఉన్నవాళ్ళు ఈ జాగ్రత్త తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇక తర్వాత పెయిన్ కిల్లర్స్. ఈ పెయిన్ కిల్లర్స్‌ని గురించిన అపోహలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఎసిడిటీ వస్తుందని, లేకపోతే హార్ట్ మీద లోడ్ పడుతుందని, లంగ్స్ మీద లోడ్ పడుతుంది అని, కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయని. మనం తీసుకునే షార్ట్ కోర్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్ తోటి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అంటిల్ అన్లెస్ డ్రగ్ అలర్జీ గాని ఉంటే తప్పించి, ఆ డ్రగ్ పడకపోతే తప్పించి పెయిన్ కిల్లర్స్‌ని తక్కువ రోజుల వరకి చాలా సేఫ్‌గా వాడుకోవచ్చు. ఎందుకు పెయిన్ కిల్లర్ వాడాలి అంటే, ఈ నొప్పితోటి బాధపడుతూ మీ పని మీరు పర్ఫెక్ట్‌గా చేసుకోలేరు. మీరు కానీ ఒక లీడర్ పొజిషన్‌లో ఉండి, మీరు తీసుకునే డెసిషన్ మీద ఒక 100 జీవితాలు ఆధారపడి ఉంటే, ఈ నొప్పితోటి మీరు ప్రాపర్ డెసిషన్ తీసుకోలేరు. అందుకని మీరు ఒక లో డోస్ పెయిన్ కిల్లరు, సేఫెస్ట్ పెయిన్ కిల్లర్ వేసుకొని మీరు ప్రశాంతంగా ఉంటే, మీరు తీసుకునే నిర్ణయాలు ప్రశాంతంగా ఉంటాయి, పర్ఫెక్ట్‌గా వస్తాయి, పని పర్ఫెక్ట్‌గా చేస్తారు. తర్వాత చేయబోయే ఫిజియోథెరపీకి ఈ కండరాలు బాగా ఉపయోగపడతాయి, సహకరిస్తాయి. అందుకని పెయిన్ కిల్లర్, షార్ట్ కోర్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్ ఎప్పుడు కూడా సేఫే తీసుకోవచ్చు. ఇవాళ రేపు మార్కెట్‌లో వచ్చే చాలా పెయిన్ కిల్లర్స్ చాలా సేఫ్ మెడిసిన్స్. ఒకటి డ్రగ్ అలర్జీ ఉందా లేదా, ఆ పర్టిక్యులర్ మందు మనకు పడుతుందా లేదా అనే విషయాన్ని మాత్రం కరెక్ట్‌గా, క్లియర్ కట్‌గా తీర్చుకోవాల్సి ఉంటుంది. ఒక్క టాబ్లెట్ తోటి, వారం రోజుల టాబ్లెట్ తోటి ఎప్పుడు కిడ్నీ మీద గానీ, హార్ట్ మీద గానీ లోడ్ పడే సందర్భాలు చాలా 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 రేర్ అండ్ రేరెస్ట్. తర్వాత మనం చూసుకోవాల్సింది ఏమిటంటే ప్లాస్మా థెరపీ. ఇక్కడి వరకి మనము అరుగుదల మొదటి దశ, రెండో దశ ఎంటర్ అవుతుందంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మనం చెప్పిన 9 పెయిన్ కిల్లర్స్ వరకి చాలా ఉపయోగపడతాయి. ఇక్కడి వరకు కూడా మనం ఎంత పర్ఫెక్ట్‌గా ఫాలో అవుతే జాయింట్ మొదటి దశలో లేదంటే రెండో దశలో అన్నీ ఎక్కువ రోజులు ఉంటుంది. ఇక మనం పాటించినా కానీ ఇక అలాగే జాయింట్ అరుగుదల ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఇక్కడ పీరియాడిక్ చెకప్ అని మనం ఒకటి అనుకున్నాం కదా ఇక్కడ. సో, పీరియాడిక్ చెకప్ చేసుకున్న తర్వాత అరుగుదల రెండో దశకు వెళ్తోంది. నొప్పి కాస్త ఎక్కువ అవుతోంది. ఇక్కడ సేఫెస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలన్న ఆలోచన ఎవరికైనా ఉంటుంది. మనకు కూడా ఉంటే ఏం చేయాలంటే ప్లాస్మా థెరపీకి వెళ్ళాలన్నమాట. ప్లాస్మా థెరపీ అంటే సో సింపుల్. మన బ్లడ్‌ని తీసుకొని దాన్ని సెంట్రిఫ్యూజ్ చేసి కావాల్సిన ఏరియాలో ఇంజెక్ట్ చేయడాన్ని ప్లాస్మా థెరపీ అంటారు. లేటెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, ఏ సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్, కాస్ట్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్. ఇక్కడ కట్ చేయడాలు, పొడవడాలు, హాస్పిటల్‌లో 2 రోజులు, 3 రోజులు ఉండడాలు ఏమీ లేవు. ప్లాస్మా థెరపీ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. రెండో దశ, మూడో దశ అరుగుదలలో ప్లాస్మా థెరపీ లేదంటే డ్యూయల్ థెరపీ అని నేను చేస్తూ ఉంటాను. డ్యూయల్ థెరపీ అంటే ఏమిటంటే అరుగుదలలో 2 లక్షణాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. నొప్పి ఒకటి, స్టిఫ్‌నెస్ ఒకటి. ఈ స్టిఫ్‌నెస్ తగ్గియడానికి ఆయిల్ లాంటి ఇంజెక్షన్ ఇస్తూ ఉంటాము. అదే న్యాచురల్‌గా కూడా శరీరంలో ఉంటుంది. హైల్డోనిక్ యాసిడ్ అంటాము. సో, బయట నుంచి ఆయిల్ ఇంజెక్ట్ చేస్తే ఏమవుతుందంటే స్టిఫ్‌నెస్ తగ్గిపోతుంది. ఈ ప్లాస్మా థెరపీ కలిపి ఇస్తే దాన్ని డ్యూయల్ థెరపీ అంటారు. ప్లాస్మా థెరపీ తోటి నొప్పి తగ్గుతుంది, కార్టిలేజ్ పెరుగుతుంది, హైల్డోనిక్ యాసిడ్ తోటి స్టిఫ్‌నెస్ తగ్గుతుందనమాట. సో, ఈ 2 కలిపి ఇవ్వడాన్ని డ్యూయల్ థెరపీ అంటారు. సో, అరుగుదలని బట్టి, స్థాయిని బట్టి, ఇబ్బందిని బట్టి కొంతమందికి 2 సార్లు, కొంతమందికి 3 సార్లు అవసరం పడుతుంది. ఒక కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ మీరు మా దగ్గరికి వస్తే మేము చెప్పడానికి ఉంది. గుర్తుపెట్టుకోండి, అరుగుదల రెండో స్థాయి, మూడో స్థాయిలో ఉంటే ప్లాస్మా థెరపీ బ్రహ్మాస్త్రంలాగా పనిచేస్తుంది. ప్రొవైడెడ్ పైన చెప్పిన 9, 8 ఏదైతే పర్ఫెక్ట్‌గా పాటిస్తారో అప్పుడే ఈ 10వది అయిన ప్లాస్మా థెరపీ మనకి పర్ఫెక్ట్‌గా పనిచేస్తుంది. ఇవేమీ పాటించకుండా ఓన్లీ ప్లాస్మా థెరపీ గురించే మనము ప్లాస్మా థెరపీ మీదనే మనం పూర్తి రిజల్ట్ తెచ్చుకోవాలంటే చాలా చాలా కష్టం. వస్తుంది, కాకపోతే ఏమవుతుందంటే లాంగ్ లాస్టింగ్‌గా మనకి ఉండదు. సో, ఇవన్నీ పాటించాము. మొదలుపెట్టిన తర్వాత ఒక 5 ఏండ్లో, 6 ఏండ్లో, 10 ఏండ్లో, 12 ఏండ్లో జాయింట్ వచ్చేసింది. ఇక తర్వాత దురదృష్టవశాత్తు లేకపోతే ఎక్కడో పాటించలేకపోవడం వల్ల ఏమైపోతుంది, అది జన్మతః కూడా అరుగుదల 4వ స్టేజ్‌కి వెళ్ళిపోయింది అంటే
అప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టేవి 2 అంశాలు. సర్జరీ అన్న ఆలోచన, సర్జరీలో చేయబోయే ప్రక్రియ, తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు. సో, సర్జరీకి పరమైన దీనికి మనం వెళ్ళాలి అంటే మినిమల్లీ ఇన్వేజివ్, ఇప్పుడొస్తున్న రోబోటిక్ టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ వాడితే ఏమవుతుందంటే నొప్పి చాలా తక్కువగా ఉంటుంది. సర్జరీ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి అంటే అంటే ఇక్కడ 11వది లాస్ట్‌ది ఏం పెట్టానంటే పాలిసీ. అంటే ఒక ఇన్స్యూరెన్స్ పాలిసీ అనేది మీకు ఉంటే మనకెప్పుడైతే ఇన్సూరెన్స్ పాలిసీ ఉందో ఆర్థికపరమైన ఏ ఇబ్బందులకి మనం గురి అవ్వకుండా పర్ఫెక్ట్‌గా, హ్యాపీగా జాయింట్ రీప్లేస్‌మెంట్ అనేది మనం చేసుకోవచ్చు నిరభ్యంతరంగా. జీవనాన్ని ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు భగవంతుడిచ్చిన మోకాలు పాడైపోగానే ఒక ఆర్టిఫిషియల్ జాయింట్‌ని పెట్టుకొని ఎవరి మీద ఆధారపడకుండా ఒక క్వాలిటీ లైఫ్‌ని మనము గడపొచ్చనమాట. ఎందుకంటే అరుగుదల పెరిగే కొద్దీ, నొప్పి పెరిగే కొద్దీ డిప్రెషన్‌లోకి పోయిన పేషెంట్లు చాలామంది నాకు తెలుసు. వీల్ చైర్ బౌండ్ అయిన పేషెంట్లు చాలామంది తెలుసు. వీళ్ళని 2 రకాల ఇబ్బందులు ఎక్కువగా మానసిక వ్యధకి గురి చేస్తూ ఉంటాయి. ఆర్థికపరమైన ఒత్తిళ్ళు, తర్వాత ఆపరేషన్ అంటే ఉన్న అపోహలు. సో, ఒక ఆర్థికపరమైన ఇబ్బంది చాలామందికి 90% మందిలో అదే ఇబ్బంది ఉంటుంది. ఒక 10-15% మందిలో ఆపరేషన్ అంటే అపోహలు. ఒక రకమైన సెంటర్‌కి మీరు వెళ్తే, మాలాంటి సెంటర్‌కి మీరు వస్తే మీకు ఒక కస్టమైజ్డ్ ట్రీట్మెంట్ చేసి, ఎందుకంటే మాది ఇక్కడ వన్ ట్రీట్మెంట్ సెంటర్. మీకు ఏ రకమైన ఇబ్బంది అయినా ఉండనివ్వండి, దానికి సంబంధించిన పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ మా దగ్గర ఉంది. ప్లాస్మా థెరపీ అవసరమా? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవసరమా? కీహోల్ ఆపరేషన్ అవసరమా? పార్షియల్ జాయింట్ రీప్లేస్‌మెంట్ అవసరమా? ఫుల్ జాయింట్ రీప్లేస్‌మెంట్ అవసరమా? రోబోటిక్ రీప్లేస్‌మెంట్ అవసరమా? లేకపోతే రివిజన్ రీప్లేస్‌మెంట్ అవసరమా? అసలు ఏది అవసరం లేకుండా సింపుల్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్‌తో సెట్ అయిపోతుందా? ప్రతి ట్రీట్మెంటు మా దగ్గర ఉంది ఇక్కడ వీనేన్ హాస్పిటల్‌లో. సో, మీ దగ్గర ఒక ఇన్సూరెన్స్ పాలిసీ ఉంటే ఏమవుతుందంటే పర్ఫెక్ట్‌గా మీరు ఏ ఇబ్బంది లేకుండా జాయింట్ రీప్లేస్‌మెంట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఈ 11 సూత్రాలను ఎవరైతే పాటిస్తారో ఇక మీరు ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మీ అంతట మీరు ఒక సుఖమైన జీవితాన్ని అనుభవించొచ్చు. ఎవరి మీద ఆధారపడని జీవితాన్ని అనుభవించొచ్చు. పర్ఫెక్ట్‌గా నొప్పి లేని జీవితాన్ని ఆనందించవచ్చు, అనుభవించవచ్చు. నమస్కారం.